మనకి ఎంట్రన్స్ హాల్ చూసినట్లయితే చాలా పెద్దగా విశాలంగా అయితే చాలా డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా తీసుకురావడం జరిగింది. పైన సీలింగ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా గ్రానైట్ తో నీట్ గా అయితే తీసుకొచ్చేసారు. ఇటు నుంచి చూసుకుంటే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకొచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత నీట్ గా పెద్దగా అయితే ఉందో. చాలా స్పేసియస్ గా అయితే బెడ్రూమ్ ఉంది. దీనికి ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా బెడ్రూమ్ తగినట్టు నీట్ గా అయితే తీసుకొచ్చారు. ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్ గా హాల్లో నుంచి అయితే ఎంట్రన్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ ఇదండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా నీట్ గా స్పేషియస్ అయితే తీసుకొచ్చారు చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఏరియా అంటే చాలా బ్యూటిఫుల్ గా అందంగా అయితే ఉంది. రండి చూద్దాం. చూడండి మనకి సిమెంట్ రోడ్డు విజువల్ తో నీట్ గా మనకి అవుట్ సైడ్ కూడా అన్ని విజిబుల్ గా కనిపించేటట్లు నీట్ గా అయితే తీసుకొచ్చారు చూడండి. సిమెంట్ రోడ్డు కూడా ఒకసారి చూసినట్లయితే సిమెంట్ రోడ్డు విజువల్స్ అయితే ఇవ్వండి. పైన లైటింగ్ కూడా నీట్ గా ఇచ్చేసారు. పైన లైటింగ్ చూడండి చక్కగా సీలింగ్ కూడా వుడ్ సీలింగ్ తో. అలాగే లేడీస్ కి నచ్చే విధంగా పూజా మందిరం కూడా ఇచ్చారు. చాలా అందంగా డిజైనింగ్ అయితే ఇచ్చారు చూడండి. కామన్ బాత్రూమ్ అయితే సందులో ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ సందులో నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. రండి కామన్ బాత్రూమ్ బయట నీట్ గా ఇవ్వడం జరిగింది. సందు కూడా చాలా పెద్దగా విశాలంగా ఇచ్చేశారు. చూడడానికి కూడా సందు చాలా విశాలంగా తిరగడానికి కూడా చాలా నీట్ గా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారు కదండి ఈ ప్రాపర్టీ అయితే డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ 102 గజాలు. 102 గజాల్లోనే చాలా చక్కగా కింద సింగిల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్, 2 కార్లు పట్టే విధానంగా ఏమన్నా ఫంక్షన్ చేసుకునే విధానంగా కింద అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసరికి నీట్ గా డబుల్ బెడ్రూమ్ స్పేసియస్ గా పెద్ద పెద్ద గదులతో బాత్రూమ్ కూడా చాలా చక్కగా పెద్దగా ఇచ్చారు. వాషింగ్ ఏరియా కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి 102 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసిందండి. మనకి ఎలివేషన్ వర్క్ వచ్చేసరికి వెస్ట్ వచ్చింది. మనకి వాస్తు ప్రకారం ఎటు చూసుకున్నా ఈస్ట్ లో ఉంది. సింహద్వారం కూడా ఈస్ట్ లోనే ఉంది. ఈ టోటల్ గా అయితే ఈస్ట్ ఫేస్ అంటే ఎలివేషన్ అనేది వెస్ట్ లో ఉంది. ఈ యొక్క బడ్జెట్ వచ్చేసరికి 65 లక్షలు చెప్తున్నారు. 65 లక్షల్లోనే మనకు 2 ఫ్లోర్లు ఇచ్చారు. చక్కగా కార్ పార్కింగ్ కూడా ఇచ్చేశారు. ఈ ప్రదేశంలో ఇటువంటి బిల్డింగ్ కూడా చాలా అరుదు. ఇలాంటి బిల్డింగ్ దొరకడం. చక్కగా కార్ పార్కింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. 60 చెప్తున్నారు. మనం అయితే స్లైట్లీ నెగోషియబుల్ రేటే అండి. వీలైనంత వరకు రేట్ అనేది తగ్గచ్చు.